హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 60 సెకండ్ వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము ఫ్రిక్షన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో ఏమంటుందంటే two planes AC and BC are inclined at 60 degrees and 30 degrees to the horizontal which meet at a point C. A block of weight 1000 Newton rests on inclined plane BC and is tied by a rope passing over a pulley to block weight W resting on a plane AC. Find where mu b అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బ్లాక్ బి ఈజ్ 0.28 అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ ఏ అండ్ సర్ఫేస్ అండ్ దిస్ సర్ఫేస్ ఐ మీన్ ఏ సి బి. సో మ్యూ బి అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ అండ్ సర్ఫేస్ బీసీ. మ్యూ ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ ఏ అండ్ సర్ఫేస్ ఏసీ. మనల్ని ఏం కనుక్కోమంటుండు, ఫైండ్ డబ్ల్యూ. ఓకే, సో క్వశ్చన్లో ఏమన్నాడంటే చూడండి, టూ ఇంక్లైన్ ప్లేన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏసీ, ఇంకొకటి వచ్చేసి బీసీ. బీసీ వచ్చేసి విత్ హారిజాంటల్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 30 డిగ్రీస్. ఏసీ వచ్చేసి విత్ హారిజాంటల్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 60 డిగ్రీస్. ఈ ఏసీ ఇంకా ఈ బీసీ ఎక్కడ మీట్ అవుతున్నాయి, సి పాయింట్ దగ్గర. సో ఈ సి పాయింట్ దగ్గర ఏముంది, పుల్లీ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేసిందంటే ఈ 1000 న్యూటన్ని ఈ ఏని ఒక స్ట్రింగ్ త్రూ కనెక్ట్ చేసిండు. ఆ స్ట్రింగ్ అనేది ఈ పుల్లీ మీద నుంచి పాస్ అవుతుంది. పుల్లీ అంటే తెలుసు కదా, గిరక. సో గిరక మీద నుంచి పాస్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఫ్రిక్షన్లెస్ పుల్లీ. సో ఇట్లా ఈ థ్రెడ్తో కనెక్ట్ అయి ఉంది అండ్ ఈ స్ట్రింగ్ వచ్చేసి ఈ పుల్లీ మీద నుంచి పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటుండంటే డబ్ల్యూ కనుక్కోమంటుండు, అంటే ఈ బ్లాక్ వెయిట్ ఎంత అని కనుక్కోమంటుండు. ఓకేనా? సో ఇందాక మనము క్వశ్చన్ని డీటెయిల్గా తీసినాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము క్వశ్చన్లు అడిగిన అన్నోన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. సో మనకి ఏమేమి కనుక్కోమన్నాడు, డబ్ల్యూ అంటే బ్లాక్ ఏ యొక్క వెయిట్ని కనుక్కోమన్నాడు. సో నేను ఏం చేస్తున్నా అంటే బ్లాక్ ఏ ఇంకా ఆ 1000 న్యూటన్ బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకొని దాని మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తా. ఓకే, దానికి ముందు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బాడీ ఎట్ సైడ్ మూవ్ అవుతుందని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ 1000 న్యూటన్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏమనుకుందాం అంటే బాడీ అనేది ఇట్లా కిందికి పోతుంది అనుకుందాం. ఇది కిందికి పోతే ఏ అనేది మీదికి పోతుందా కాదా? సో గుర్తుపెట్టుకోండి, ఏ అనేది మీదికి పోతుంది, 1000 అనేది ఇక్కడ నుంచి కిందికి పోతుంది. సో ఆ మోషన్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఫస్ట్ బాడీ ఎట్ సైడ్ మూవ్ అవుతుందో అప్పుడే మనము ఫ్రిక్షన్ డైరెక్షన్ని డిసైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూసుకోండి, నేను బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసిన చూడండి. నార్మల్ రియాక్షన్ అండ్ వెయిట్ అనేది ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉంది కాబట్టి వెయిట్ అనేది 60 డిగ్రీస్ మేక్ చేస్తుంది వై యాక్సిస్ తోటి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యాంగిల్ ఎంత ఉంటే వెయిట్ అనేది అంత యాంగిల్ మేక్ చేస్తుంది వై యాక్సిస్ తోటి. బ్లైండ్ షార్ట్ కట్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు స్ట్రింగ్ వల్ల టెన్షన్ జనరేట్ అవుతుంది కదా, ఆ టెన్షన్ డైరెక్షన్ ఏంది, ఇది టు టీ. నెక్స్ట్ బాడీ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, మనం అనుకున్నాం కదా ఏ మీదికి మూవ్ అవుతుంది అంటే ఫ్రిక్షన్ కిందికి యాక్ట్ అవుతుంది కదా. సో ఫ్రిక్షన్ కిందికంటే ఇక్కడనా కదా, మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే. ఓకే, ఇప్పుడు చూడండి, ఫ్రిక్షన్ సెకండ్ క్వాడ్రంట్లో యాక్ట్ అవుతుంది. సేమ్ ఫ్రిక్షన్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో టువర్డ్స్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ బాడీ మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తా. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 0. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 సాల్వ్ చేద్దాము. సో ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, టీ అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ టీ. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి -F. అండ్ W sin 60 కూడా మీరు చూసుకున్నట్టయితే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే -W sin 60. సో విచ్ ఇది ఈక్వల్ టు 0. సో ఎఫ్ నాట్ పంపించేస్తే నాకు ఏమొస్తుంది, F ఇది ఈక్వల్స్ టు T - W sin 60 ఫస్ట్ ఈక్వేషన్.
అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంది? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. సో వై డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? W cos 60 n అనేది పాజిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ n. W cos 60 అనేది నెగిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ W cos 60 ఈజ్ ఈక్వల్స్ టు 0. n ఈజ్ ఈక్వల్స్ టు ఈ W cos 60 అటు పంపిస్తే ప్లస్ W cos 60 అయిపోతుంది. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు F వాల్యూ వచ్చింది, n వాల్యూ వచ్చింది. కరెక్టా కాదా? వన్ మినిట్. ఓకే, సో Fn వాల్యూ అంటే నేను ఏం కనుక్కుంటున్నా? F ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఎన్, ఫ్రిక్షన్ ఫార్ములా. సో ఈ అన్నిటిని తీసుకొస్తే F/n ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఏ. ఆల్రెడీ మనకు మ్యూ ఏ వాల్యూ తెలుసు, మ్యూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.20. సో F ప్లేస్లో ఏంది? T మైనస్ W sin 60, T మైనస్ W sin 60 బై n ప్లేస్లో W cos 60 ఈజ్ ఈక్వల్స్ టు 0.20. సో ఇది అటు పంపిస్తే ఏమవుతుంది చూడండి, మైనస్ W sin 60 ప్లస్ T ఈజ్ ఈక్వల్స్ టు W cos 60 ఇంటూ 0.2. ఈ W sin 60 అటు పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో T ఈజ్ ఈక్వల్స్ టు W sin 60 ప్లస్ W cos 60 ఇంటూ 0.20. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము బ్లాక్ ఏకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకొని ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసి ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసినాము. సిమిలర్గా ఈ బ్లాక్కి కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి దాని మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసి కొన్ని ఈక్వేషన్స్ని కనుక్కుందాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, 1000 న్యూటన్ బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసిన. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీరు చూసుకున్నట్టయితే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. వెయిట్ అండ్ సార్ గిట్లా యాక్ట్ అవుతుంది అని అంటారు. మీరు కరెక్ట్ చూడండి, బ్లాక్ యాక్సిస్ ఎట్లా గీసుకున్నా ఎలాంగ్ ద బాడీ, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు వెయిట్ ఎట్లా యాక్ట్ అవుతుంది? ఇట్లా యాక్ట్ అవుతుంది. సో చూడండి, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. కరెక్టా? 1 2 3 4. ఇప్పుడు మీరు చూడండి, బాడీ ఏ క్వాడ్రంట్లో యాక్ట్ అవుతుంది? ఫోర్స్ అనేది ఏ క్వాడ్రంట్లో యాక్ట్ అవుతుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో. సో ఫోర్త్ క్వాడ్రంట్లో, అందుకే 1000 న్యూటన్ బ్లాక్ విచ్ ఈస్ మేకింగ్ యాంగిల్ 30 degrees విత్ ద వై యాక్సిస్. నెక్స్ట్ టెన్షన్ ఎట్ యాక్ట్ అవుతుంది చూడండి, డైరెక్షన్ చూడండి. ఇప్పుడు బాడీ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, మనం అనుకున్నాం ఆల్రెడీ ఇది కిందికి మూవ్ అవుతుంది అంటే ఫ్రిక్షన్ మీదికి ఉంటుంది. సో మీదికంటే సెకండ్ క్వాడ్రంట్లో, సో సెకండ్ క్వాడ్రంట్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ టెన్షన్. యాజ్ యూజువల్ నార్మల్ రియాక్షన్ టువర్డ్స్ పాజిటివ్ వై యాక్సిస్. ఇప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేద్దాం. సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి. ఇది నేను రిజాల్వ్ చేస్తే నాకు 1000 sin 30 వచ్చింది, 1000 cos 30 వచ్చింది. సో 1000 sin 30 అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఉంది. సో ప్లస్ 1000 sin 30. TF అనేది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్ T మైనస్ F ఈజ్ ఈక్వల్స్ టు 0. సో F నటు పంపిస్తే 1000 sin 30 మైనస్ T, F వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు 0 కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ. సో సిగ్మా FI అంటే ఏంది? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. సో వై డైరెక్షన్లో ఏం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? n అనేది పాజిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి ప్లస్ n. అండ్ 1000 cos 30 వచ్చేసి నెగిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో మైనస్ 1000 cos 30 ఈజ్ ఈక్వల్స్ టు 0. n ఈజ్ ఈక్వల్స్ టు 1000 cos 30. ఓకే, సో F వచ్చింది, n వచ్చింది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంది? F ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ బి ఇంటూ n. సో n ఇటు పంపిస్తే F/n ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ బి. సో F వాల్యూ ఎంత? 1000 sin 30 మైనస్ T బై n వాల్యూ ఎంత? 1000 cos 30 ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ బి వాల్యూ ఎంత? 0.28. సో దీని అంతా సాల్వ్ చేస్తే చూడండి, దీని అంతా సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది? T ఈజ్ ఈక్వల్స్ టు 1000 sin 30 మైనస్ 0.28 ఇంటూ 1000 cos 30. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో మనకి ఈక్విలిబ్రియం అంటే ఏ బ్లాక్ ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసినప్పుడు T ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈ 1000 న్యూటన్ బ్లాక్కి ఈక్విలిబ్రియం కండిషన్స్ వచ్చినప్పుడు T వాల్యూ ఒకటి వచ్చింది. సో రెండు T సేమ్ కాబట్టి
మనం ఏం చేస్తామంటే రెండిటిని ఈక్వేట్ చేసుకుంటాము. ఓకేనా? సో ఇందాక మనము 2 బ్లాక్స్కి ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసి 2 ఈక్వేషన్స్ కనుక్కున్నాము. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఏంది, w sin 60 మైనస్ w cos 60 ఇంటూ 0.20 ఈజ్ ఈక్వల్స్ టు t, t ఈజ్ ఈక్వల్స్ టు 1000 sin 30 మైనస్ 1000 ఇంటూ 0.28 ఇంటూ కాస్ 30. ఫస్ట్ వన్ వచ్చేసి కేస్ 1 బ్లాక్ ఏకి, సెకండ్ వన్ వచ్చేసి కేస్ 2 1000 న్యూటన్ బ్లాక్కి. సో మీరు చూడండి, నేను సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది, t ఈజ్ ఈక్వల్స్ టు 257.12. సో నేనేం చేస్తా, ఇది ఇంకా ఈ టీ ప్లేస్లో ఇక్కడ పెడతా, అంటే ఈ ఈక్వేషన్ ఈక్వేట్ చేస్తున్నా అని అర్థం. ఓకేనా? ఇది సో ఈక్వేట్ చేస్తే w sin 60 మైనస్ w cos 60 ఇంటూ 0.20 ఈజ్ ఈక్వల్స్ టు 257.12. w కామన్ తీస్తే ఇదంతా బయటకు వచ్చేస్తుంది లోపల, ఐ మీన్ w బయటకు తీస్తే ఇదంతా మెలుగుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 257.12. సో ఈ sin 60 మైనస్ cos 60 ఇంటూ 0.20 నేను ఇటు పంపిస్తే డివిజన్ అవుతుంది. సో w ఈజ్ ఈక్వల్స్ టు 257.12 బై sin 60 మైనస్ cos 60 ఇంటూ 0.20. w ఈజ్ ఈక్వల్స్ టు 266.575 న్యూటన్. సో మనల్ని వెయిట్ కనుక్కోమన్నాడు, వెయిట్ కనుక్కున్నాము. సో ఈ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్లో సేమ్ అప్రోచ్, ఈక్విలిబ్రియం కండిషన్స్, ఫ్రీ బాడీ డయాగ్రామ్, రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ఫైండింగ్ అవుట్ యాంగిల్స్ అండ్ ఫైండింగ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇవన్నీ వస్తే ఫ్రిక్షన్ ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.